తలకాయ ఉన్నోడు, సోయి ఉన్నోడు, చదువుకున్నోడు, తెలంగాణలో జ్ఞానం ఉందని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసుకునేటోడు కేటీ రామారావు. ఆయన అమెరికాలో చదువుకొని వచ్చిండు, అజ్ఞాని కాదు జ్ఞాని అని చెప్పేసి తెలంగాణ సమాజం నమ్ముతుంది, నేను కూడా నమ్ముతున్నా. మరి ఇంత మేధావి ఇది మెడికోవర్ హాస్పిటల్ సంబంధించిన ఫోటోనే. ఇక్కడ G1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 28 ఏళ్ళంతా చూపిరా దండం పెడతాను కారణం మొత్తా 28వ ఫ్లోర్లో దాచిపెట్టినాడు. 9 రోజులు దాచిపెట్టినాడు అల్లనిగా. ఆయన ఏమన్నాడు ప్రెస్ మీట్లో, 9 రోజులు రేవంత్ రెడ్డి పట్టుకోలేడు ఒక దోషిని అంటాడు. మరి 28వ ఫ్లోర్ ఏడు చూపి మరి అల్లకెళ్ళి పట్టుకొస్తారు. నువ్వు చెప్పే దాంట్లో నీకన్నా సోయి ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు నేను అబద్ధం చెప్తే? ఇప్పుడు ఆ మెడికోర్ హాస్పిటల్ సపోజ్ నేనే చిన్న ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చి హాస్పిటల్ పోయినా, మరి నేను 28వ ఫ్లోర్లో నా సపోజ్ డాక్టర్ ఉందని చెప్పింది. ఆ లిఫ్ట్ 28 నెంబరే లేదు, మరి ఎట్టెక్కాల పైకి? ఇంద్రభవనంలో దాచుకున్న 28 ఫ్లోర్లు. ఏంటంటే ఒక బీసీ బిడ్డ బండి సంజయ్ కుమార్ అనే కేంద్ర మంత్రిని ఆయన మంత్రి పదవి నుంచి తప్పించడం కోసం ఎంతటి డ్రామాకైనా, ఎంతటి దుర్మార్గానికైనా కేటీ రామారావు తెరలేపుతాడు.